సో చలో మిగతా వార్తల్లో నాలా కబ్జా చేసి కట్టారు. జన్వాడ ఫామ్ హౌస్ పైన బీఆర్ఎస్ హయాంలోనే అధికారుల నివేదిక. బుల్కాపూర్ నాలాపైనే ప్రధాన గేటు. బఫర్ జోన్లో ప్రహరీ గోడ 13 గుంటలు. నివేదికను తొక్కిపెట్టిన నాటి సర్కార్. ఫామ్ హౌస్ పరిశీలనకు హైడ్రా అధికారులు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఒక నాలా ఉంటుంది. మనం పోయినాం కదా లాస్ట్ టైము. నాలా మీదనే గేట్ ఉంటుంది. నాలా కబ్జా చేసి కట్టిండు. నాలా లోపల ఒక సంపు కట్టిండు. సో ఆ భాగం అంతా కూడా ఇప్పుడు వీళ్ళు ఒకవేళ కూలగొట్టాల్సి వస్తే అక్కడ వరకే కూలగొడతారు నాకు తెలిసి. ఇప్పుడు లోపల ఉన్న బిల్డింగ్ కూలగొట్టడానికి అవకాశం ఎంతవరకు ఉందంటే ఇప్పుడు 111 జీవో పరిధి అదంతా కూడా. మరి ఆ బిల్డింగ్ కూలగొట్టడానికి వీళ్ళు మాకు 111 జీవో పరిధిలోకి మేము పోలేదని వీళ్ళు చెప్తున్నారు కదా. వీళ్ళు ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ లోపల చెరువులు వాటికి సంబంధించిందే అని అంటున్నారు. ఒకవేళ అది ఎఫ్టీఎల్ ఆర్ బఫర్ జోన్లో ఉంటే దాన్ని కూలగొడతారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంది, ఆ నాలా మీద గేటు పెట్టిండు, ప్రధానమైన గేటు. ఆ గేటు లోపల సంపు కట్టిండు. అంతా కూడా నాలా, ప్రతి నాలాకు కూడా మళ్ళీ దాని కూడా కొంత బఫర్ జోన్ ఉంటుంది. సో ఇప్పుడు అదే కూలగొడతారా ఏం చేస్తారనే చూడాలి. ఇది అనమాట. ఇప్పుడు ఇది ఫామ్ హౌస్ లోపల. ఇది ఆయన కారు వచ్చి ఆపిల్లకు పోతాడు. ఇది చాలా దూరం ఉంటుంది. ఇక్కడ ఎక్కడో ఉంటుంది గేట్ అనమాట. ఇట్లా నాలా పోతూ ఉంటుంది. జన్వాడ ఫామ్ హౌస్ను బుల్కనూరు నాలాను ఆక్రమించి నిర్మించారన్న ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు వెల్లడైంది. అది సాక్షాత్తు బీఆర్ఎస్ హయాంలోనే తెలిసింది. ఈ ఫామ్ హౌస్కు వెళ్లే ప్రధాన రహదారి గేటును బుల్కనూరు నాలాపైనే నిర్మించారు. దీనిపైన అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతోనే అధికారులు సంయుక్త సర్వే జరిపి 2020 జూన్ 20వ తేదీన ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఫామ్ హౌస్కు ఆనుకొని ఉన్న బుల్కనూరు నాలా కబ్జాకు గురైనట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కురిసే వాననీరు బుల్కనూరు నాలా ద్వారా ఉస్మాన్ సాగర్లోకి వెళ్తుంది. ఈ నాలా గతంలో 18 నుంచి 20 మీటర్ల వెడల్పుతో ఉండేదని, కబ్జాల కారణంగా క్రమేణా కుచించుకుపోయిందని అధికారులు సదరు నివేదికలో తెలిపారు. అలాగే ఈ నాలాకు 2 వైపులా 9 మీటర్ల చొప్పున బఫర్ జోన్ ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఫామ్ హౌస్ లోపల సుమారు 13 గుంటల స్థలం బఫర్ జోన్లో ఉంది. సో ఆ బఫర్ జోన్లో ఈయన సంపు కట్టిండు. ఫామ్ హౌస్ ప్రహరీ గోడను నాలాతో పాటు బఫర్ జోన్లో నిర్మించాలని నివేదికలో స్పష్టం చేశారు. ఇప్పుడు దాన్ని కూలుస్తారా, ఎంతవరకు కూలుస్తారు అన్నది చూడాలి. నేను అనుకోవడం ఆ బిల్డింగ్ వరకు పోకపోవచ్చు. కూలిస్తే ఆ గేటు ఆ సంపుని తొలగించే అవకాశం ఉండొచ్చు. మనం ఇక్కడికి పోయినాం లాస్ట్. ఇంకా ఇది నాలా అనమాట. ఈ నాలాని మొత్తం కబ్జాలు చేసేసారు. మొత్తం ఎక్కడికక్కడ అన్ని ఫామ్ హౌస్లు ఈ హౌస్లు కట్టారు. ఇట్లా మన లోపలికి ఆ గేటు వరకు వెళ్తే ఇంకో ఇది. సో ఇది మెయిన్ గేట్ అనమాట. ఇది మెయిన్ గేట్ కింద నుంచి ఈ నాలా పోతున్నది. ఈ నాలా కూడా బఫర్ జోన్ ఉంటుంది. ఈ మొత్తం నాలా మీదనే కట్టేసింది గేట్ అంతా కూడా. చాలా క్లియర్గా ఇది కనబడుతుంది మనకి. ఇక్కడ సంపు కట్టిండు ఈ గేట్ లోపల. ఇది నాలా. ఈ నాలా మొత్తం కబ్జా పెట్టిండు. నాలా మీదనే మెయిన్ గేట్ ఉంటుంది. సో ఇది జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ది. మరి ఇప్పుడు లోపల ఉన్న బిల్డింగ్ కూలుస్తారా అంటే మళ్ళీ అది 111 జీవో పరిధి. ఆ పరిధిలోకి మేము రామని హైడ్రా చెప్తున్నది. మరి ఇప్పుడు అది కూల్చడానికి అవకాశం ఉందా, లేదు ఓన్లీ గేటు సంపు వరకే కూల్చి వస్తారా అన్నది చూడాలి. మరి ఇప్పుడు కేటీఆర్ది కూలిస్తే మరి బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నాయి మిగతా కాంగ్రెస్ మంత్రులే అని అంటున్నారు. వాళ్ళు లేవు మయ్యా అని వాళ్ళు అంటున్నారు. తేల్చాలి. అవి కూడా సర్వే చేయాలి. ఎవరిది ఎందుకు వదిలిపెట్టాలా? ఎవరిది వదిలిపెట్టొద్దు.